జంబుమాలి బాణముచే కొట్టగా హనుమంతుడు మిక్కిలి క్రుద్ధుడై ప్రక్కనే ఉన్న ఒక విపులమైన మహాశిలను వేగముగా పెకలించి ఆ రాక్షసునిపై బలము కొలది గట్టిగా విసిరెను. అందుకు జంబుమాలియు క్రుద్ధుడై 10 బాణములతో దానిని ముక్కలు గావించెను. మహావీరుడైన హనుమంతుడు తన శిలాప్రయోగము వ్యర్థమగుట చూచి పరాక్రమముతో విజృంభించిన వాడై ఒక పెద్ద మద్ది చెట్టును పెకలించి దానిని వేగముగా త్రిప్పసాగాను. అప్పుడు జంబుమాలి 4 బాణములతో ఆ సాలవృక్షమును ముక్కలు గావించి హనుమంతుని భుజములపై 5 బాణములు, గుండెలపై 1 శరమును, వక్షస్థలమున 10 బాణములను ప్రయోగించి ఆ కపీశ్వరుని నొప్పించెను. శరీరము నిండా శరములు గుచ్చుకొని ఉండగా కోపముతో ఊగిపోయిన హనుమంతుడు ఆ పరిఘనే తీసుకుని మిక్కిలి వేగముగా గిరగిర త్రిప్పుచూ దానితో జంబుమాలి గుండెలపై బలముగా మోదెను.